సపోజ్ ఇప్పుడు మీరు ఇట్లా కూర్చొని టీవో లేకుంటే యూట్యూబో చూస్తున్నారు కదా, ఇట్లా చూస్తుంటేనే సడన్గా మీకు ఎవరో ఫోన్ చేసి నువ్వు కూర్చున్న కుర్చీ కింద బాంబు పెట్టినా టైం బాంబు ఉన్నది, నువ్వు లేస్తే పేలుతుంది అని అంటే ఎట్లుంటుందోల్లా? గజ్జం అంటదా అనదా? నా కుర్చీ కింద బాంబు పెట్టేటోడవాడు నన్ను చంపితే ఎవరికి ఏమత్తత్తి అని కూడా అనుకునేటోళ్ళు ఉన్నారనుకోరి, అది వేరే ముచ్చట. కానీ బాంబు అని అనగానే ఆ భయం మాత్రం అలాగుంటుంది, వణికిపోతుంటాం కదా. ఇప్పుడు ఈ బాంబుల ముచ్చట్లు మాకెందుకు మల్లీశ్వరి అని అనేరు, ఎందుకో చెప్తా కానీ ఈ ముచ్చటైతే చూడుండ్రి పురాగా. ఇగో ఈడ విమానం ఆగున్నది కదా, ఇండిగో విమానం పోష్ని జారుడు బల్ల ఆట ఆడుతుర్రా ఎట్లా? చిన్న పొరగలు పార్కులు ఆడే ఆటలు పెద్దోళ్ళు విమానంలో ఆడుతుర్రేంది? అబ్బా మేం కూడా జారుతాం ఆ జారుడు బండ మీదకి వెళ్ళని అనేరు. అనకుర్రి వాళ్ళు గజగజ వణుకుంటా కిందికి జారుతురు. ముచ్చట ఏందయ్యా అంటే ఢిల్లీ నుంచి వారణాసికి పోయే ఇండిగో విమానంలా అందరు మంచిగా కూర్చున్నారు. ఇక విమానం డ్రైవర్ కూడా ఇక టోపీ గీపి పెట్టుకొని కట్కలు గిట్కలు వచ్చి స్టార్ట్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇంకొక నిమిషం అయితే గాలిలో ఎగిరేదే. అయితే విమానంలో ఉన్న బాత్రూమ్ కు అప్పుడేవలో పోయిర్రు. అందులో బాంబు అని రాసినదట. ఇంకేమున్నది, విమానంలో బాంబు ఉన్నది పారిపోరని కేకేసిర్రు. ఇక విమానంలో పనిచేసేటోళ్ళు జరంతా ధైర్యం తెచ్చుకొని ప్యాసింజర్లని కిందికి దించే ఉపాయం చేసిర్రు. బస్సులో కదా ఎమర్జెన్సీ డోర్ ఉన్నట్టు విమానం కూడా ఉన్నదట. అది తెరిపించి అగో దాని మీదకి వెళ్ళి గిట్ల కిందికి నూకితే గిట్ల జారు బండలో జారినట్టే కిందికి జారేరు. అమ్మయ్య అనుకుంటా. అగో మొత్తానికి అందరి కిందికి జారినాక బాంబు వేలుతుందా పేలేదా, విమానంలోకి వెళ్ళి మంటలు వెళ్తాయా పొగలు వెళ్తాయా అని మిట్ట చూసిర్రు. కానీ ఏం కాలే. అసలు అందులో బాంబు లేదు గింబు లేదు, ఎవడో కావలసుకొని ఉత్తుత్తి బాంబు అని బెదిరించినట్టుంది. అది సంగతి. మొత్తానికి బాంబు పూకారైందో గాని విమానంలో ఉండే జారుడు బల్ల నుంచి జారడం మంచిగా అనిపించింది. ఆ అదృష్టం మాకే దక్కింది అనుకుంటా కొందరు ప్యాసింజర్లు సంబరపడ్డారట. అది సంగతి.